ఓమస్మద్గురుభ్యో నమః. కాశ్యపాన్వయసంజాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, విరోధి పరిహారాలు అని మనం తెలుసుకుంటున్నాం. ఈ లోకంలో కూడని పనులన్నీ చేస్తూ ఉంటాం, వాటికి పరిహారాలు వెతుక్కుంటూ ఉంటాం. మనకు కూడా విరోధులు కొన్ని ఉంటాయి అని చెప్పుకున్నాం. ఎవరైతే అంటే అందరికీ విరోధులు, బయటవాడికి వేరు, భగవద్భక్తులకు ఉండే విరోధులు వేరు. బయట వ్యక్తులకు ఉండే విరోధులు ఎవరు అంటే సహజంగా ఆ వ్యక్తిని ఆస్తిగా చేశాడు, ఆ వ్యక్తి నాకు తినే అన్నాన్ని తీసుకున్నాడు, ఇలా వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. కానీ భగవద్భక్తుడికి విరోధేది, దేవుణ్ణి పొందకుండా అడ్డేవేవో అవన్నీ వాడు విరోధులు అంటుంటాడు. తనలో ఉండేటువంటి దోషాలు, నిన్న మనం చెప్పుకున్నట్టుగా కూడనివి ఏవైతే భావాలు ఉంటే ఆ భావాలు పరమాత్మ దాకా మనని చేరకుండా అడ్డేస్తాయో వాటిని విరోధాలుగా మనం చెప్తాం. విరోధం అంటే ఒక అడ్డు అనుకోండి, విఘ్నము అంటుంటాం కదా. విఘ్నము అంటే అడ్డేది అని అర్థం అనమాట. ఆటంకము. కొన్ని ఆటంకాలు చూడండి, వెళ్తుంటే దారికి అడ్డంగా ఒకడు కూర్చుంటాడు, కనపడే అడ్డంకి అది. కానీ కొన్ని కనపడని అడ్డంకులు ఉంటాయి, వాటిని మనం ఎలా తొలగించుకోగలం? కనపడే వాళ్ళైతే లాగే అవతల పాడేసి వెళ్ళిపోవచ్చు, రాయి ఉన్నా తీసి పక్కన పెట్టి వెళ్ళిపోవచ్చు. కానీ అక్కడ ఏదీ లేదు, కానీ వెళ్ళటానికి అడుగు పట్టలేదు. ఎందుకో తెలియదు. కొంతమంది దగ్గర డబ్బు ఉంటుంది కానీ పనులు అవ్వవు. అన్నీ మన వైపే ఉంటాయి, ఆధారాలన్నీ, న్యాయం అంతా మన వైపు ఉన్నా ఒక్క పని అవ్వదు. కారణం ఏమిటి చూద్దామంటే మనకి తెలియదు. అదేదో విఘ్నం, అడ్డు అంటారు. ఆ అడ్డు తొలగాలి. మామూలు అడ్డు తొలగించుకోవడానికి మన శక్తి చాలాపోతే 10 మందిని పిలుచుకుంటాం. కానీ కనపడని అడ్డు తొలగించుకోవాలంటే ఆ కనపడని వాడినే పట్టుకోవాలి. అందుకని దైవీ శక్తిని మనం పట్టుకుంటాం. ఆ దైవీ శక్తిని ఆరాధించడం వల్ల, లేదు పితృదేవత ఆరాధన వల్ల కొన్ని రకాలైనటువంటి విఘ్నాలు తొలుగుతాయని భగవంతుడే మనకి తెలియజేస్తాడు. సరే, అటువంటి విఘ్నాల్లో ఇప్పుడు మనం చెప్పుకునే విఘ్నాలు బయట అందరికీ లోకంలో కనపడే విరోధులు లాంటివి కావు. ఎవడైతే సాధకుడు పరమాత్మను పొందాలనుకుంటాడో, ఆ పరమాత్మ మార్గంలో నడుస్తాడో, అలా నడిచేవాడికి ఉండే విరోధుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అర్థమవుతుందా? మనకి రాజకీయ నాయకులకు ఉండే విరోధులు వేరు, గృహస్థులకు ఉండే విరోధులు వేరు, అవి వేరు. కానీ ఇక్కడ మనం చెప్పుకునేది భక్తులకు ఉండే విరోధులు మనం చెప్పుకుంటున్నాం. ఇప్పటికి మనం ఒక 6 చెప్పుకున్నట్టున్నాం. ఇప్పుడు ఆ 6 పైవి మనం చెప్పుకుందాం. స్వస్వరూప విరోధి అని అంటారు. నిన్న 6 తర్వాత చివరిలో మనం మీరు చెప్తారు. కానీ ఇప్పుడు 7వది స్వస్వరూప విరోధి. అంటే మన స్వరూపానికి ఏదైతే తగనదుందో ఆ విరోధి పోవాలి అంటున్నారు. ఏమంటే సహజంగా చూడండి, మనకి ఈ లోకంలో కొన్ని తెలియవు. మనిషికి ప్రధానంగా ఉండే కొన్ని దోషాలు 3 అని చెప్పారు. ఆ 3 ఏమేంటివి అంటే అజ్ఞానము, అన్యథాజ్ఞానము, విపరీత జ్ఞానము. ఏమేంటిది? అజ్ఞానము, అన్యథాజ్ఞానము, విపరీత జ్ఞానము. ఈ 3 మనకు ఉంటాయి. ఇవే పెద్ద విరోధులు అన్నమాట మనకి. అందువల్ల స్వస్వరూప విరోధుల 3 కేటగిరీస్ మనం చెప్పుకుంటున్నాం. స్వస్వరూపము అంటే నా స్వరూపము. ఏమిటి మన స్వరూపము? మనం భగవంతునికే దాసులం. ఆయనకే దాసులమైనా మనం మర్చిపోయాం, తెలియడం లేదు. కారణం ఏంటంటే తట్టడంత అజ్ఞానం వచ్చి కూర్చుంది మన ఎత్తిన. అజ్ఞానం అంటే ఏది తెలియకపోవటం. నా జ్ఞాయతే, నాకేం తెలియడం లేదు. ఇప్పుడు చూడండి, ఒక డివైస్ తీసుకెళ్ళి మీకు ఎవరికన్నా చిన్న పల్లెటూరావుడికి ఇచ్చి, ఇగో ఈ ఫోన్ గురించి చెప్పు అన్నాం అనుకోండి, పల్లెటూరు అంటే మనకంటే బాగా చేసేస్తారు అనుకోండి. అదే కొన్ని తెలియనివి మనకి తెలియవు, అది ఎలా వాడాలి, ఏం చేయాలి అనేవి కదా. ఒక వస్తువుని ఎలా వాడాలో తెలియకపోతే అక్కడ మనకి దాని యందు అజ్ఞానం ఉన్నట్టే లెక్క కదా. అదే దాంట్లో కొంతమంది బాగా చేసేస్తుంటారు, వాడికి దాని మీద జ్ఞానం బాగుంటుంది. తెలిస్తే సులువు, తెలియకపోతే కష్టం కదా. అందువల్ల తెలియంది ఏదో, దాని పేరు సుతరాం. తెలియకపోతే, అస్సలు తెలియకపోతే దాన్ని ఏమంటారు? అజ్ఞానము అంటారు. ఏమంటారు? అజ్ఞానము, తెలియకపోవడము. అది తెలిస్తే ఆపోతుంది జ్ఞానం. వాడికి బాగుందిరా, దాని మీద బాగా చెప్పగలుగుతున్నాడే, బాగా రాయగలుగుతున్నాడే,
బాగా పాడగలుగుతున్నాడే అంటాం కదా. అందువల్ల మనకి అజ్ఞానం అనేది బాగా ఉంది. ఉండడం చేత దేవుడి విషయంలో మనకి జ్ఞానం లేదు, ఎలా ప్రవర్తించాలో మనకి తెలియడం లేదు. అందువల్ల అజ్ఞానం ఉండడం చేత మనమేమిటో మనకి తెలియడం లేదు, వాడెవడో తెలియడం లేదు. అర్థమవుతుందా? ఆ అజ్ఞానం చేత ఇప్పుడు చెప్పండి, మీరంతా చెప్పండి, మీకు జ్ఞానం ఉందా అజ్ఞానం ఉందా? మీకే కాదు మనకి అందం, పోనీ నన్ను కూడా కలుపుకుంటా. మనకి జ్ఞానం ఉందా అజ్ఞానం ఉందా? జ్ఞానం ఉంది. ఉంటే మీరెవరు అని నేను అడుగుతున్నా, చెప్పండి మీరెవరు? శాంతి. మీరు హైట్ ఎంత? 5. నువ్వెంత హైటు? చూసారా, మనం ఏది తెలుసు అనుకుంటున్నామో ఆ తెలిసింది చెప్పట్లా, ఏం చెప్తున్నాం, వేరు చెప్తున్నాం. కొంతమందిని అడిగితే ఇప్పుడు హైట్ ఎంత అంటే ఏమో ఉంది అంటే అక్కడ అజ్ఞానం కదండి. కొలుచుకోవడం కాదు, మీకు అసలు విషయం మళ్ళీ చెప్తా. స్వస్వరూపము మీ గురించి మీకు తెలుసా అని అడిగే కదా. ఎప్పుడన్నా మిమ్మల్ని మీ మొహం మీరు ఎప్పుడన్నా చూసుకున్నారా? చెప్పండి, చూసుకున్నారా లేదా? ఎక్కడ చూసుకున్నారు? అద్దంలో. కనబడిందా? తెల్లగా ఉన్నారా నల్లగా ఉన్నారా? పొడుగ్గా ఉన్నారా పొట్టిగా ఉన్నారా? చెప్పండి. అంటే మీరు చూసుకుంటున్న అన్న స్వరూపం మీది కాదు. మీరు ఏ శరీరంలో ఉన్నారో ఆ శరీరాన్ని చూసుకుంటున్నారే తప్ప మిమ్మల్ని మీరు చూసుకోలే. మీరు ఎలా ఉంటారో మీకు తెలుసునా? నాకైతే తెలియదు నేను ఎలా ఉంటానో. అద్దం ముందు పెట్టినా కనపడదు. కనపడుతుందా? కనపడుతుంది బాహ్య శరీరం మాత్రమే. లోపల ఉన్న నా స్వరూపం నాకు తెలియదు కదా. దాన్ని చూడాలనే ప్రయత్నం ఎప్పుడు చేయం కదా. ఒక ఆయన కళ్ళు పెద్దవి చేసి అద్దంలో చూస్తున్నట్ట. ఎందుకు అంత పెద్దగా చూస్తున్నావు అంటే ఈ శరీరంలో ఉన్నాడు ఎవడా అని చూస్తున్నా అన్నట్టు కదా. అది అంత పెద్దగా కళ్ళు పెద్దవి చేసి చూస్తే అద్దంలో తెలిసేది కాదు. మనం చూసుకోవాలంటే ఎక్కడ చూసుకోవాలి? కళ్ళు తెరిచి చూస్తే తెలుస్తుందా? కళ్ళు మూస్తే తెలుస్తుంది. ఏం చేయాలి? కళ్ళు మూసి దాని గురించి ఆలోచించాలి. ఆలోచించే ప్రయత్నం ఎప్పుడైనా చేస్తామా ఎవరైనా? ఎంతసేపు అందరికంటే ఎక్కువ మనల్ని మనం ప్రేమించుకుంటాం. ప్రేమిస్తామా లేదా? ప్రపంచంలో అందరికంటే బాగా ప్రేమించేది ఎవరిని? మనల్నే. అది మనం అనగానే శరీరం అనుకుంటాం. శరీరం కూడా కాదు, శరీరం లోపల ఉన్న మనల్ని మనం ప్రేమించుకుంటాం. అయితే శరీరానికి కూడా ఏదైనా ఉపద్రవం వస్తుంది అనుకున్నప్పుడు ఈ శరీరంలో ఉన్నంతసేపు దీన్ని కాపాడుకుంటాం. గోల్డ్ ఊడిపోతే రంగులు దాన్ని పెంచుకుంటాం. జుట్టు కనుక ఇదైతే దానికి చక్కగా రంగులు వేసుకుంటాం. ఊడిపోతే ఇప్పుడు ప్లాంటేషన్ కూడా వచ్చిందండి. తెలిసిన మీకు చెట్లు నాటినట్టుగా వేయించుకోవచ్చు అనమాట, నాటించుకోవచ్చు. అలాంటివి కూడా ఉన్నాయి. ఎన్నో ప్రక్రియలు వచ్చేస్తున్నాయి కదా. శరీరాన్ని బాగు చేసుకోవడానికి ఎంతో చేస్తున్నాం. కానీ ఇది కూడా రోగగ్రస్తమై మాట వినకపోతే దీని మీద జాలి చూపిస్తాం, దీన్ని కూడా వెళ్ళిపోతాం. వెళ్ళిపోమా నిర్మోహమాటంగా. మన తాత ముత్తాతలంతా అలా వెళ్ళిపోయారు. పాడు శరీరం వేస్ట్ అని వెళ్ళిపోతారు. ఉన్నన్నాళ్ళు వాడుకున్నాడు కదా, దీంట్లో ప్రయాణం చేసి ఒకనాడు మాట వినకపోతే అప్పటికి కూడా కుంటుతూ అయినా నడుద్దామని చూస్తాడు. కానీ అది కూడా చేత కాకపోతే మంచంలో ఉంటే ఏమంటారు? ఏడుస్తారు. ఎప్పుడు నాకు ముక్తి వస్తుంది ఈ శరీరం నుంచి తొందరగా నేను బయటికి పోవాలి అని కోరుకుంటారా? ఇప్పుడు మనకి తెలియదు ఆ అవస్థలో లేం గనక అన్నీ తినేద్దాం తిరిగేద్దాం అని అనుకుంటుంటాం, అన్నీ చూసేద్దాం. కానీ ఒకానొక సమయంలో ఆ అవస్థ వచ్చిందనుకోండి, అప్పుడు అనిపిస్తుంది నిజంగా ఓరి నాయనో. అప్పుడప్పుడు ఆ అవస్థ వస్తూ ఉంటుంది. ఎప్పుడన్నా తీవ్రమైన జ్వరం, ఆ జ్వరంలో తలనొప్పి, కడుపు నొప్పి, పంటి నొప్పి, ఒళ్ళు నొప్పులు అన్నీ వచ్చి కదలలేక లేస్తే కళ్ళు తిరుగుతూ ఉంటే అప్పుడు ఏమనిపిస్తుంది చెప్పండి? ఏమనిపిస్తుంది? అమ్మో నా వల్ల కావట్లేదురా బాబాయ్, నేను ఎక్కడికి వెళ్ళలేకపోతున్నా. ఈ శరీరం మాట వింటలేదు అంటారా? ఈ శరీరం మన మాట వింటుందా? లేస్తే కళ్ళు తిరుగుతాయి, కూర్చుంటే కళ్ళు తిరుగుతాయి. అంటే శరీరాన్ని అటు ఇటు కదపనివ్వదు కదండి. అలాంటి రోగగ్రస్తం అయిపోతే దీన్ని వదిలి వెళ్ళిపోదాం అనిపిస్తుంటుంది. పోదాం ఎందుకు అసలు మనకు అనిపిస్తుంది. అప్పుడు తెలుస్తుంది ఈ శరీరం నేను కాదని కదా. ఈ లోపల ఉన్నవాడిని నేను వేరు, నాకు ఈ శరీరం వద్దు, పాడు జన్మ అని చెప్పి అప్పుడు బయటికి వెళ్ళిపోదాం అనుకుంటాం. అందుకని మనం చూసే ఈ 5 అడుగులో 6 అడుగులో ఏదైతే ఉందో శరీరం, ఇది మనం కాదు. అందువల్ల మనం ఎవరో మనకి తెలియట్లేదు కానీ దీనికి ఏమంటారు? అజ్ఞానము అంటారు. ఏమన్నారు? అజ్ఞానము అన్నారు. తెలియట్లేదు. అజ్ఞానంతో పాటు ఇంకోటి కూడా ఉందట, అన్యథా జ్ఞానము.
ఏమన్నారు? అన్యథా జ్ఞానము. అన్యథా జ్ఞానం అంటే ఒకదాన్ని చూసి ఒకటి అనుకోవడం, తాను చూసి పాము అనుకున్నట్టుగా. ఇప్పుడు చూసారా, నువ్వెవరు అంటే నేను శ్రావణ్ అండి అందాడు కదా. మీ పేరేదో చెప్పారు, ఏం చెప్పారు? చెప్పారా లేదా? అందువల్ల తను కాని దాన్ని తాను అని చెప్పుకోవడానికి కూడా అన్యథా జ్ఞానం అంటారు. ఏమంటారు? గుర్తొచ్చిందా మీకు? ఇప్పుడు తెలిసిందా లేదా? తాను ఆత్మ అయితే తనని శరీరంగా చెప్పుకుంటున్నారు. అలా జ్ఞానం కలిగిందంటే దాన్ని ఏమంటారు? అన్యథా అంటే వేరైన జ్ఞానము. అయ్యో వాళ్ళని తెలియట్లేదే అని చీకట్లో తాడును చూసి పాము అనుకున్నట్టు. ఇది ఒకటి. రెండోది. మూడోది విపరీత జ్ఞానము అంటారు. ఏమంటారు? విపరీత జ్ఞానము. వాడికి శరీరం అన్నా తెలియదు, ఆత్మ అన్నా తెలియదు. నువ్వెవర్రా అంటే నాకేం తెలియదు పొమ్మంటాడు వాడు. వాడు ఏమంటాడంటే వేరేది చెప్తాడు ఎక్కడో. అది చీకట్లో ఒక దొంగను చూసి దొంగ అనుకున్నట్టు. ఒకడు చీకట్లో అక్కడ పెద్ద దొంగ ఉంది, పెద్ద పొడుగు దొంగ. ఆ చెట్టు ఎండిపోయిన కొమ్మ అలా భూమిలో పాతి పెట్టారు, దానికి అటు ఇటు ఇలా ఉన్నాయి కొమ్మల్లాగా. చూస్తే మధ్యలో ఒక కొమ్మ, రెండు ఇలా ఉన్నాయి. ఎవడో మనిషి నిలబడ్డట్టు ఉన్నాడు. వాడు అనుకున్నట్టు చీకట్లో చూసి అమ్మో ఎవడో దొంగ అక్కడ ఉన్నాడు అనుకున్నట్ట అని వణికిపోతున్నట్ట, భయపడిపోతుంటే వాళ్ళ ఆవిడ వచ్చి ఎందుకు భయపడుతున్నావు అంటే ఓ దొంగే అన్నట్ట. నీ మొహం అని టార్చి వేసి అది దొంగ అందట. అక్కడ వాడికి కలిగింది ఏంటి చెప్పండి? యథార్థ జ్ఞానం కలిగిందా? ఉన్న వస్తువుని చూశాడా? చూడలే. యథార్థము అంటే ఉన్నది ఉన్నట్టుగా చూడడం. ఉన్నది ఉన్నట్టు వాడికి కనపడలే. ఏం కనపడింది వాడికి? పోనీ అన్యథా జ్ఞానం. దాన్ని దొంగను చూసి వేరుగా అదే సాదృశ్యమైన లక్షణం చెప్తే పర్వాలే, కానీ అది చెప్పలే వాడు. వాడేం చెప్పాడు? దొంగను చూసి దొంగనో దెయ్యమనో అన్నాడు కదా. అంటే అది కాని దాన్ని ఏదో చెప్పాడు. అలాగా ఈ లోకంలో మనిషికి ఉండేటటువంటివి మూడు. ఏమేంటివి? అజ్ఞానం, అన్యథా జ్ఞానం, విపరీత జ్ఞానం. ఈ మూడు ఉండి అనేక రకాల పాడు పనులు చేస్తుంటారు. అందువల్ల నాయన స్వస్వరూప విరోధి అంటే ఇగో ఈ మూడు. అందుకని జాగ్రత్తగా గుర్తించండి. దీన్ని ఇప్పుడు మనం చెప్పుకోవాలి అంటే అజ్ఞానము అంటే దేవుణ్ణి తెలుసుకోకపోవటం. అర్థమవుతుందా? ఈయన ఎవరో నాకు తెలియదు అని ఆయన్ని మనం సరిగ్గా భావించకపోవడం కూడా ఏమంటారు? దాన్ని అజ్ఞానం అనే అంటారు. రెండు, అన్యథా జ్ఞానము. దేవుడు ఎవరో మనకి తెలియట్లేదు అంటే వీడు స్వతంత్రం, మనం స్వతంత్రం కాము, మనందరం దేవుడికి దాసులమే. దాసులమనే మాట తెలియకుండా నాకు నేనే స్వతంత్రుణ్ణి అనుకుంటాడు. అలా అనుకోవడం కూడా అన్యథా జ్ఞానమే కదా. స్వతంత్రుడెవడు? పరమాత్మ. కానీ వీడేమనుకుంటాడు? నేను స్వతంత్రుణ్ణి అంటాడు. మనం స్వతంత్రులమా? ఏదైనా అనుకుంటే చేయగలమా? మన చేతిలో లేదు. ఎప్పటికిప్పుడు ఇక్కడి నుంచి ఎగిరిపోవాలి అనుకుంటే ఎగిరిపోవాలి. ఎగరగలమా? ఎగురుతారు కానీ కింద పడతారు ఇక్కడ కదండి. మనం ఏదైనా సాధించాలనుకుంటే సాధించగలుగుతామా? ఎప్పుడు ఆనందంగా ఉండగలుగుతామా? ఉండలేం. మన ఎవరో నియమించేవాడు ఇంకోటి ఉన్నాడు, మనం అలా ఆడుతున్నాం. అందువల్ల మనం స్వతంత్రులం కాము, మనం పరతంత్రులం. ఏమంటారు మనని? పరతంత్రులు అంటే పరుడు అంటే పరమాత్మ, ఆయనకి తంత్రమై ఉన్నాం, ఆయన వస్తువుగా మనం ఉన్నాం. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. పరతంత్రం అంటే ఆయన అనుగ్రహిస్తే మనం ఉంటాం తప్ప స్వతంత్రించి మనం ఏమీ చేయలేం. చేయగలరు ఎవరైనా? కొంతమంది అంటుంటారు, నాకు అమ్మ చూడాలా నాన్న చూడాలా, నాకు శరీరం ఉంది నేను కష్టపడతాను నేను తెచ్చుకోగలను అనుకుంటాం. అలా దేవుడి దగ్గర అనగలమా? ఇప్పుడు వానే కనుక దేవుడు ఇవ్వకపోతే నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? సూర్యుడిని కనుక రెస్ట్ తీసుకోవాలి స్ట్రైక్ చేద్దాం అన్నాడు అనుకోండి, దేవతలంతా స్ట్రైక్ చేస్తే మనిషి బతకగలడా? వాయుదేవుడు వాయువు వేచుడు, వానదేవుడు వాన ఇవ్వడు, సూర్యుడు వచ్చి ప్రకాశాన్ని ఇవ్వడు. ఇవేం లేకపోతే మనిషి బతకగలడా చెప్పండి? కానీ చూడండి భగవంతుడు ఎంత గొప్పవాడో. ఈ లోకంలో ఉన్న వ్యక్తులు ఎన్ని రకాలుగా భగవంతుణ్ణి నమ్మకపోయినా, ఆయన్ని అనేక రకాలుగా దూషిస్తున్నా, దేవుడు ఎవరినైనా ఏమన్నా అంటున్నాడా? ఏమంటలేదు కదా.
అదే మనకైతే ఎంత కోపం వస్తుందండి, వస్తుందా రాదా? నన్ను అంటాడా, నన్ను అలా చేస్తాడా, ఇలా చేస్తాడా అని చెప్పి మనకు కోపాలు వస్తాయి కదండి. కానీ భగవంతుడు అలా కోపం తెచ్చుకుంటాడా? అందుకే ఆయన పరమ కారుణికుడు అంటాడు, పరమ కృప కలిగినవాడు, దయ కలిగినవాడు అంటారు పరమాత్మని. ఆయన దయ అపారమైనది, ఇంత అని చెప్పడానికి వీలు కాదనమాట ఆ పరమాత్మ యొక్క దయ. అందుకని అటువంటి పరమాత్మని మనం తెలుసుకోలేకపోతున్నాం అంటే కారణం ఏంటి చెప్పండి? దానికి పేరు అజ్ఞానము. ఆయన భగవంతుడు అని తెలుసుకోలేకపోతున్నాం. 2 అన్యథా జ్ఞానము అంటే భగవంతుడు గొప్పవాడు అయ్యుండి ఆయనకి మనం దాసులం అని తెలిసి ఆయన దగ్గరికి వెళ్ళి చేరలేకపోతున్నాం. అన్యుల్ని ఎవరినో ఆశ్రయిస్తున్నాం, ఆ దేవతను ఆశ్రయిద్దాం, ఈ దేవతను ఆశ్రయిద్దాం, ఇలా ఆశ్రయించి మనిషి ఇబ్బందుల పాలవుతున్నాడు. అందువల్ల నాయన దేవునితో సమానంగా ఎవరైనా ఉంటారా? ఉండరు కదా. అందువల్ల ఇలాంటి లోపాలు కూడా కలుగుతున్నాయి. అందువల్ల నువ్వు చూసుకో అని 3 విషయంలో మనకి ప్రధానంగా 3 అజ్ఞానం, అన్యథా జ్ఞానం, విపరీత జ్ఞానం చెప్పారు. దీంతో మనిషి చేసే దోషాలు కూడా కొన్ని ఉన్నాయి. దైవాన్ని ఎంత మనం బాగా ఆరాధిస్తున్నాము అంటే ఎందుకు ఆరాధిస్తున్నాము? 2 రకాలైనటువంటివి మనకు ఉంటాయి లోకంలో. ఒక ఆవిడ ఒక ఆయనకి బాగా సేవలు చేస్తుంది, ఆయనే నా భర్త అనుకుంటుంది. ఆ భర్త అంటానికి గల కారణం ఏంటండి? ఏమండి, అది సహజంగా ఆయన భర్త అయ్యాడా? ఔపాధికము అంటారు. ఏమంటారు? ఒక ఉపాధి చేత ఆయనకి నీకు సంబంధం ఏర్పడింది. పెళ్ళి కాకముందు ఆయన ఎవరో మీరెవరో కదా. అప్పుడు వచ్చి ఉసేని పిలిచడానికి ఊరుకుంటారా? వేసి కొడతారు కదండి. సంబంధం చేత ఒక సంబంధం ఏర్పడింది, అది ఔపాధికము అంటారు. ఏమంటారు? ఔపాధికం అంటే ఉపాధి అంటారు. ఒక సంబంధం చేత మనకి వాళ్ళకి సంబంధం ఏర్పడింది. ఇప్పుడు ఈ అమ్మాయి వాడికి కుమార్తె, వాడెవడో తెలియదు, ఆ బాబుకి మీకు సంబంధం లేదు. కానీ ఆ బాబుకి మీరు అన్ని ఉపచారాలు చేస్తారా, సేవలు చేస్తారా? ఎవరికి చేస్తారు? మీ పిల్లకి మీరు చేస్తారు కదా. ఎందుకని? అక్కడ ఔపాధికము, ఉపాధి సంబంధం ఉంది. నా పిల్లవాడు, నా భర్త, నా తండ్రి, ఇది ఉంటుంది. కానీ మరి భగవంతుడికి మనకు కూడా అలాంటిది ఏమైనా ఉందా సంబంధం? ఔపాధికమా మనకి? ఏమండి, అలాంటి సంబంధం ఏం లేదు, నిరుపాధికం అన్నమాట. అంటే సహజ సంబంధం. మనకి భగవంతునికి ఉన్నది సహజ సంబంధం. సహజంగానే మనకి ఆయన తండ్రి కదండి. ఇక్కడ మనం ఏదో జన్మ పుట్టాలి, ఎక్కడో చోట పుట్టాలి కనుక ఎవడో ఒకడికి లింక్ చూపిస్తాడు దేవుడు. మన కర్మ చూస్తాడు. మన కర్మకి తగ్గట్టుగా ఎవడి కుటుంబంలో పుడితే మనకి మంచిదో ఆ కుటుంబంలో పడేస్తాడు. మన కర్మ వల్ల మన అమ్మ నాన్న కూడా ఏడవాలనుకోండి, వాళ్ళు కూడా దుఃఖించాలంటే ఆ దుఃఖం పొందడానికి కావాల్సిన వాళ్ళు ఎవడో చూస్తాడు, వాళ్ళకి లింకు. చూడండి ఎంత అద్భుతము. ఎవరికి రుణం ఉంటామో ఆ రుణం తీర్చుకోవడానికి మళ్ళీ వాళ్ళ కడుపును పుట్టిస్తుంటాడు. ఎక్కడెక్కడ ఎవరికి కారణం లేకుండా ఏది ఉండదండి, అలా కారణాలతో మనం పుట్టిస్తుంటాడు. ఉపాధి చేత అలా మనం పుడుతూ ఉంటాం, ఆ పనులు చేసుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే పని అయిపోయిందో వాళ్ళకి మనకి కట్ అయిపోతుందా కదా. వాళ్ళు వెళ్ళిపోతారు, మనం వెళ్ళిపోతాం. అది ట్రైన్లో ట్రావెల్ చేసినట్టు అనమాట. బస్సులోనో ఫ్లైట్స్లోనో ట్రావెల్ చేసినప్పుడు అక్కడ మనకి కొంతమంది తయారవుతారు, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తాం, మాట్లాడతాం, ఉన్నంతసేపు హ్యాపీగా ఉంటాం. ఎవరి ముందు దిగాలంటే వాడు దిగిపోతాడు వాడి లక్ష్యం వచ్చాక, మిగతా వాడు ఒంటరిగా వెళ్ళిపోతుంటాడు. మన జీవితం కూడా అంతే. లోకంలో ఒంటరిగానే వస్తుంటాం, అయిపోయిన తర్వాత ఒంటరిగానే వెళ్ళిపోతాం. కానీ ఉన్నంతకాలం మాత్రం ఒక డ్రామా ఆడుతుంటాం. మా అబ్బాయి, మా అమ్మాయి, మా ఆయన, మా తాతయ్య, ఇది తెలియదు, దాంట్లో పడిపోతుంటాం, ఆ పాశాలలో పడిపోతుంటాం. అందుకే ఈ లోకంలో మనకి పాశాలు అంటుంటారు చూడండి. పాశం అంటే ఏంటండి? తాడు చుట్టుకుంటూ ఉంటాయి. ఒక్కొక్క తాడు చుట్టుకుంటూ భర్త, భార్య, పిల్లలు, తాతలు, ముత్తాతలు, మనవాళ్ళు. ఈ పాశాలు మనిషిని ముందుకు వేనివ్వవు, అడుగులు వేనిస్తాయా? ధర్మాన్ని చేయనివ్వవు. ఆ ఉండి కూడా ధర్మం చేస్తున్నాడు వాడు చాలా గొప్పవాడు. అందుకని మనకి సహజమైనటువంటి సంబంధం భగవంతునికి మనకి ఉంది.
మిగతా వాటివన్నీ ఒక కారణం చేత మనకి సంబంధాలు ఏర్పడ్డాయి ఈ లోకంలో. అందువల్ల సహజ కారణాన్ని గుర్తించండి. పరమాత్మ మనకి సహజ బంధువు. ఈ మాట మనకి భగవద్గీతలోనే స్వామి చెప్పాడు. అవ్యయ పిత అని చదువుతాం విష్ణు సహస్రనామంలో. నశించని తండ్రి. అహం బీజ ప్రదః పిత అన్నాడు స్వామి గీతలో. నేను ఈ లోకానికి మొత్తానికి ఒక బీజాన్ని, విత్తనాన్ని, నేనే అందరికీ తండ్రిని అన్నాడు పరమాత్మ. తన నుంచే అందరం పుట్టాం, తన లోపలికే అందరం చేరతాం. అందువల్ల మనందరికీ తండ్రి, సహజమైన తండ్రి ఎవరు? భగవంతుడే. అది మనం గుర్తించాలి. మరి మనకి లోకంలో గురువు కూడా వస్తుంటారు కదా, మరి ఆ గురువు కూడా ఆ ఉపాధి చేత వచ్చినవాడా లేదా సహజంగానే మనకి ఆయనకి సంబంధం ఉందా? ఏమండి, ఉపాధేనా? ఉపాధి అంటే మనకి ఆయన శంఖచక్రాలు ఇచ్చారు కానీ గురువు అవుతున్నారు. ఆయన మంత్రం ఇవ్వడం వల్ల కదా మనకు గురువు అవుతున్నారు. అలా అనుకున్నామా? అది కూడా మనకి విరోధే. ఎందుకు అంటే సాక్షాన్ నారాయణో దేవ కృత్వా మర్త్యమయీంతను మగ్నానుద్ధరతే లోకాత్ కారుణ్య శాస్త్రపాణిన. సాక్షాత్తు భగవంతుడే ఈ లోకాన్ని ఉద్ధరించడానికి ఈ లోకంలో శస్త్రపాణి అంటే శస్త్రాలు పట్టుకున్న తాను వదిలేసి శాస్త్రాలు పట్టుకుని మన దగ్గరికి వస్తారట గురువుగా. అందువల్ల మనకి ఎక్కడ ఎవరు గురువులు కనపడుతున్నా ఆ గురువుని ఎలా భావించాలి? భగవంతుడిగా భావించాలి. అలా భావిస్తే మనకి పరమాత్మ అనుగ్రహం ఎక్కువ కలుగుతుంటుంది. ఎందుకనంటే గురువుని దైవంగా భావిస్తే గౌరవం ఉంటుంది, చదువు నేర్చుకుంటాం. గురువుని మనం మామూలుగా మనలాంటి మనిషి అన్నాం అనుకోండి, భావన ఉండకపోతే చదువు రాదు, అక్కడ భయం ఉండాలి. అందుకే తండ్రి దగ్గర విద్య రావాలి అనుకోండి, తండ్రి దగ్గర చదువుకునే పిల్లలు తండ్రిని తండ్రిగా చూడకూడదట. తండ్రిని ఎలా చూడాలి? గురువుగా చూడాలి. అప్పుడు భయం ఉంటుంది, చదువు వస్తుంది. అలాగే గురువు దగ్గర చదువుకుంటున్నాడు అనుకోండి, తండ్రి చెప్పట్లేదు, వేరే పాఠశాలలో గురువు దగ్గర చదువుకుంటున్నాడు. గురువు దగ్గర చదువుకునేటప్పుడు గురువు దగ్గరికి చేరాలంటే స్వతంత్రత ఉండాలి కదా. అలా ఉండాలంటే అప్పుడు గురువుని ఎలా చూడాలి? తండ్రిలా చూడాలి. తండ్రి దగ్గర స్వతంత్రంగా వెళ్తాం కదా. అమ్మో నాన్న ఏమన్నా అంటాడేమని నాన్నగారు అనం కదా, పరిగెత్తుకుంటూ వెళ్ళి నాన్నగారు అని పిలుస్తాం. చక్కగా స్వతంత్రత ఉంటుంది తండ్రి దగ్గరికి వెళ్ళడానికి. అలా గురువు దగ్గరికి వెళ్ళడానికి కూడా స్వతంత్రత ఉండాలి, తండ్రి దగ్గరికి వెళ్తున్నట్టుగా అలా ఉండాలి. గురువు దగ్గర విషయ సేకరణ చేసుకోవాలి. ఆ తండ్రిని, గురువుని కూడా సామాన్యుడిగా కాకుండా ఒక గౌరవం, సాక్షాత్తు భగవంతుడిని మనం భావిస్తేనే మనకి ఆ భగవంతుని సంబంధం కూడా ఏర్పడుతుంది. అక్కడ కూడా అలాగే చూడాలి అని చెప్తారు. చూసే విషయంలో క్రమం అన్నమాట. అలా చూడలేదనుకోండి అది విరోధం అవుతుంది. అలాగే భాగవతోత్తములు, భగవద్భక్తులు, ఇది చాలా ప్రధానం అండి, గుర్తుపెట్టుకోండి. భగవద్భక్తుల్ని ఈసడించుకోకండి. 1కి 4 సార్లు వస్తుంది మనకి. భగవద్భక్తులు అంటే మనకి ఉపాధేయము, వాళ్ళని గౌరవించదగినవారు, వాళ్ళు అర్చించదగినవారు. ఈ భగవంతుడే చెప్పాడు ఈ మాట. తస్మై దేయం తతోగ్రాహ్యం సచపూజ్యో యదాహ్యహం అన్నాడు పరమాత్మ. వాడు ఏ కులంలో అయినా పుట్టినండి, ఎస్టీ ఎస్సీ దళిత ఇలా అంటుంటారు కదా, ఎందులో పుట్టినా అతను భగవద్భక్తుడైతే, విలక్షణమైన భక్తి అతనికి ఉంటే ఉన్నవాడిని మనం సాక్షాత్తు భగవంతుడిగా చూడాలి. అంతే తప్ప, ఎందుకంటే భగవంతుడే చెప్పాడు ఆ మాట. ఏమని చెప్పాడు? సచ పూజ్య యదాహ్యహం, వాడు పూజించదగినవాడు. ఎలా? నాలాగా. భగవంతుడు చెప్పాడు, నన్ను ఎలా మీరు ఆరాధిస్తారో అలా అతన్ని కూడా ఆరాధించండి. అయితే అతను వచ్చి నన్ను ఆరాధించని చెప్పకూడదు. అతనిలో విలక్షణమైన భక్తి ఉండాలి, ఓర్పు, సహనం. అసలు ఎక్కడ చూసినా అతనిలో లేని ఒక అద్భుతమైన గుణాలు ఎక్కడా కూడా మనం చూస్తే అబ్బాయి ఇతన్ని చూసి మనం నేర్చుకోవాలి అనేంత గొప్ప కళ్యాణ గుణాలు అలాంటివి ఒక వ్యక్తిలో కనుక మనకు కనపడ్డాయి అనుకోండి, అతను ఎంత తక్కువ కులం వాడైనా సరే ఓర్పు, ప్రశాంతత అన్నీ ఉంటాయి. అలాంటి అతను ఇచ్చింది తీసుకోవచ్చు. తస్మై దేయం, అతనికి మనం ఇవ్వచ్చు, నమస్కారం చేయొచ్చు, తప్పు లేదు. అలాంటి వాడు కనపడితే నమస్కరించాలి. అలా చేయలేదనుకోండి, భగవద్భక్తుల్ని ఫలానా రంగువాడు, ఫలానా ఊరువాడు ఇలా చెప్పకూడదటండి. కొంతమంది అలాగే చెప్తుంటారు, అదేరా నామాలు పట్టుకొస్తాడు కదా నల్లోడు అంటారు. అదే సన్నగుంటాడు, పొట్టిగుంటాడు, లావుగుంటాడు ఇలా చెప్పకూడదటండి. భగవద్భక్తుల్ని అలా పిలవద్దు.
పలానా ఊరు వాడిని కూడా పిలవకూడదుట. అదేరా మందసవాడరా, అదేరా ఆ ఊర్రా బాలిగంరా, బాలిగం ఇక పక్కన అవే ఉన్నాయి. అలా ఊరి పేరుతో భగవద్భక్తుని చెప్పకూడదుట. ఏమని పిలవాలి? ఏకాంతీ వ్యపదేష్టవ్య. ఏకాంతీ అంటే వాడు పరమాత్మ ఎందే నిష్ట కలిగిన వాడు కనుక వాడిని ఏమని పిలవాలి? ఏకాంతీ అని పిలవాలట. అతను అంటే భగవద్భక్తుడనన్నా పిలవండి కనీసం, అంతే తప్ప నిక్నేమ్స్తో పిలవకూడదు. పొట్టోడు, కుంటోడు ఇలా పిలవద్దు భగవద్భక్తుని. అలా అది అపచారం అన్నమాట. భాగవత అపచారం అంటారు. ఏమంటారు? అపచారాలు చేయకూడదు, మంచిది కాదు. మనిషి ఎదగాలి అనుకుంటే, భగవద్ అనుగ్రహం బాగా పొందాలి అనుకుంటే ఇగో ఇవి సూత్రాలు సుమా అని కొన్ని మనకి విరోధులను చెప్తున్నారు. అందువల్ల స్వస్వరూప విరోధిలో మీకు ఇవన్నీ తెలిసినాయి కదా. ఏమేంటి? భగవంతుని యందు, ఆచార్యుని యందు, భక్తుల యందు ఎలా ఉండాలో మనకి స్వరూపాన్ని చెప్తున్నారు. అలాగే మనకుండే ఏమీ తెలియనితనం, అజ్ఞానం, తర్వాత అన్యథా జ్ఞానం, ఒకదాని చూసి ఒకటి అనుకోవటం, విపరీత జ్ఞానం, అసలే సుతరాం తప్పు చెప్పడం, ఇలాంటి స్థితుల్లో మనిషి ఉంటే పాడైపోతాడు. అందువల్ల యథార్థ జ్ఞానం తెలుసుకోండి. ఒక్కటే అనుకోండి, నేను భగవంతునికి దాసుణ్ణి, ఇది ఒక్కటి చేసుకోండి చాలు. ఇది స్వస్వరూప విరోధి అనేది మనం తెలుసుకున్నాం. ఇప్పుడు 8వది పరస్వరూప విరోధి అంటారు. ఏమంటారు? పరస్వరూప విరోధి. పరుడు అంటే ఎవరండి? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం మనందరం? ఇక్కడికి ఎవరి కోసం వచ్చాం మనం? దేవుడి గురించి తెలుసుకోవడానికి వచ్చాం. అందువల్ల ఆయన్ని పరుడు అంటారు. ఏమంటారు? పరుడు. ఆయన గురించి తెలుసుకోవడానికి వచ్చాం కనుక ఆ పరుని యొక్క స్వరూపంలో కూడా మనం తప్పుగా భావిస్తే అది కూడా విరోధే. ఎందుకంటే ఆ భగవంతుడే మన కోసం ఈ లోకంలో అవతరిస్తూ ఉంటాడు. రాముడుగా, కృష్ణుడుగా అనేక రూపాల్లో వస్తుంటాడు. వచ్చిన ఆయన్ని సరిగ్గా చూసేవాళ్ళు ఉన్నారా? కృష్ణుడిని పాపం ఎవరూ నమ్మలేదట. రాముడిని చూసిన వాళ్ళు ప్రతి వాళ్ళు నువ్వే దేవుడు, నువ్వే దేవుడు అన్నారు. కృష్ణుడు పాపం టముక్కు కొట్టుకున్నట్టండి, ఒరే నేనే దేవుణ్ణి, నేనే దేవుణ్ణి అని. ఎవడన్నా నమ్మాడా? అందుకే ఒళ్ళు మండింది ఆయనకి. నమాం దుష్కృతి నువ్వు మూఢాహ అవజానంతి మాం మూఢాహ. ఒక్కడు కూడా నన్ను నమ్మట్లేదే. పాపం ఎవరన్నా కనపడితే చాలు శంఖచక్రాలు చూపిస్తాట 4 చేతులతో. చూపిస్తే ఎవడన్నా నమ్ముతాడా? ఎవడు నమ్ముడు. ఏదో కృష్ణుడు గారడీలు చేస్తున్నాడు అనుకుంటారు. పూతనుని చంపింది ఎవరు చెప్పండి? శకటాసురుని చంపింది ఎవరు చెప్పండి? బకాసురుని చంపింది ఎవరు చెప్పండి? వత్సాసురుని చంపింది ఎవరు? అన్నీ కృష్ణుడే కదా. అలాగే వాళ్ళ ఇంట్లో చెట్లు 2 ఉన్నాయి కదా, మధ్య చెట్లు. ఆ 2 వృక్షాలకు కూడా మోక్షాన్ని ఇచ్చింది ఎవరు? కదా. కానీ వాళ్ళ అమ్మకి గోపాలకులంతా చెప్పారటమ్మా, శకటాసురుణ్ణి వీళ్ళందరినీ పూతల్ని చంపింది కృష్ణుడేమ్మా, మేము చూసాం. అగో ఆ 2 చెట్ల పక్క నుంచి ఆ రోటిని తీసుకెళ్ళేటప్పుడు ఆ రోలు అడ్డు వస్తే గట్టిగా లాగితే ఆ కృష్ణపాద స్పర్శత ఇలా 2 విరిగి మానవాకృతిలో కృష్ణుడితో సంభాషించాయమ్మా అని చెప్తే, వాళ్ళు గంధర్వుల్లా ఎవరో దేవతల్లా కనపడ్డారని చెప్తే అందరూ ఏమన్నారు తెలుసా? చిచ్చి ఊరుకొండారా, కృష్ణుడు అలాంటి వాడే ఏమిటి, ఏం కాదు అని చెప్పి ఎవరూ నమ్మలేదటండి. చిన్నపిల్లవాడు ఆ బండిని కొట్టింది కూడా తనేనమ్మా, శకటాసురుడు. ఆ బండి విరిగిపోవడానికి కారణం ఆయన పాదమేనమ్మా అని చెప్పినా, చిన్నపిల్లాడు కొడితే బండి ఎగురుతుందట్రా, పసిపిల్లాడు ఊరుకొండర్రా అన్నట్టు ఎవ్వడూ నమ్మలేదు. అందువల్ల కృష్ణుడు పాపం అనుకున్నాడు, అదే చిన్నప్పటి నుంచి పుట్టిన దగ్గర చేస్తున్నా ఇన్ని చేష్టలు, మంచి ఇలా మాయలు చేస్తున్నా. అంటే మాయ అంటే లేనిది కాదండి, ఆశ్చర్య చేష్టితాలు. ఇలాంటి ఆశ్చర్య చేష్టితాలు ఇన్ని చేసినా ఒక్కడు నమ్మడే, ఎవడు నమ్మట్లేదే అని కోపం వచ్చి మూఢాహ అని తిట్టేట. మూఢుల్లారా, ఒక్కడు తెలుసుకోర్రా అని పాపం కృష్ణుడు తల బాదుకున్నాడు. ఏం చేస్తాడు పాపం? అందువల్ల ఆయన మన లోకానికి వస్తే మనం ఆయన ఇలా అవమానిస్తుంటాం. పరస్వరూపుడు. అందులో విరోధం ఏమిటో తెలుసా అండి? దేవుడితో సమానంగా మిగతా దేవతల్ని చెప్పేస్తుంటాం. మీరు చూడండి చరిత్రలో ఎవరికి ఏ కష్టాలు వచ్చినా ఆ కష్టాలన్నీ తీరుస్తున్నవాడు ఎవడు? ఎవరు చెప్పండి? దేవుడు. ఎవరు కదా. ఇప్పుడు గజాసురుడనే రాక్షసుడు పరమశివుడిని తన గర్భంలో పెట్టుకున్నాడు. బయటికి తీసుకొచ్చి పార్వతీదేవి శోకాన్ని పోగొట్టింది ఎవరు? విష్ణువే కదా. అలాగే మనకి ఇంకో చరిత్ర కూడా, వరాలు ఇస్తాడు శంకరుడు. పాపం ఎవ్వరు ప్రార్థిస్తే వాళ్ళకి పాపం వరాలు ఇచ్చేస్తాడు. ఆయన ప్రత్యక్షం అవడం కష్టం. అయ్యాడా భోళా శంకరుడే.
అందరూ మాయ చేసేస్తారు పాపం. ఆయన భగవాన్ నిష్టలో ఉంటాడు. సరే వాడు అడిగితే ఇచ్చేస్తున్నాడు. భస్మాసురుడు అడిగాడు, ఎవడు నెత్తిని చేపెడితే వాడు భస్మం అయిపోవాలని. తథాస్తు ఇచ్చేసాడు. ఏమైపోయింది? ఒక్కసారి టెస్ట్ చేస్తా, నీ నెత్తినే పెడతా అన్నాడు పాపం కదా. అప్పుడు మళ్ళీ ఆయన్ని రక్షించింది ఎవరు? విష్ణుమూర్తి. ఇలా బ్రహ్మదేవుడు కానీ ఇంద్రుడు కానీ ఎవరికి ఏ కష్టాలు వచ్చినా అందరినీ రక్షిస్తాడు. అందుకే ఈ దేవతలకు కూడా దేవుడు కనుక ఆయన ఏమని పిలుస్తారు? దేవాది దేవుడు. ఏమంటారు? దేవాది దేవుడు. మరి అలాంటి దేవాది దేవుడైన పరమాత్మని దేవతలతో సమానంగా చెప్పచ్చా? ఇప్పుడు చూడండి, ఇక్కడికి సాక్షాత్తు లక్ష్మీదేవి వచ్చి కూర్చుందండి. కూర్చుంటే నేను అన్నాను, అమ్మ వీళ్ళంతా కూడా నీతో సమానం అమ్మ అన్నాను అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? అనొచ్చా? ఏమండి? ఆవిడతో సమానంగా చెప్పకూడదు. పోనీ ఇంకోటి, అమ్మాయి ఈవిడ ఉత్తప్పుడల్లా ఈ అమ్మాయిని చూసి అచ్చు లక్ష్మీదేవిలా ఉందండి అన్న. నిజంగా లక్ష్మీదేవి వచ్చినప్పుడు అమ్మ ఈవిడ నీకంటే గొప్పది అన్నాను అనుకోండి, బాగుంటుందే? అలా అనకూడదు కదా. అందుకని గుర్తుపెట్టుకోండి, మనం దేవుడి కంటే గొప్పగా మిగతా వాడిని చెప్తే అది దోషం. పరస్వరూప విరోధి అంటారు. ఏమంటారు? పరస్వరూప విరోధి. ఎందుకంటే వేదం చెప్తుంది, నత సమశ్చ అభ్యధికశ్చ కుతోన్య. ఆయనతో సమానుడు కానీ ఆయన కంటే అధికుడు కానీ ఇంకోటి ఎవరు లేనే లేరు. అందుకే ఆ భగవంతుడు విష్ణువు ఉండే స్థానాన్ని పరమ పదం అంటారు. ఏమంటారు? పరమ పదం అంటే, పదం అంటే స్థానం. పరమ అంటే దాంతో సమానమైనది ఇంకోటి లేదు. పరో మా యస్మాత్, దేనికంటే ఇంకోటి గొప్పది ఇంకోటి లేదో దాన్ని పరమ అంటారు. ఏమంటారు? పరమ. అలాంటి పదం అంటే స్థానం. దేంతో సమానమైనది అంటే దేంతోనూ సమానం కాదు ఇది, అన్నిటికంటే గొప్పది ఇది. అలాంటి స్థానము పరమపదం అంటారు. దాన్నే శ్రీవైకుంఠం అంటారు. ఏమంటారు? శ్రీవైకుంఠం అంటారు. అలాంటి గొప్ప స్థానంలో ఉంటాడు ఆయన. అందుకే ఆయన దేవాది దేవుడు, దేవతలకు కూడా ఆయన స్వామి అంటారు. అలాంటి భగవంతుడు అన్నమాట. అందుకని ఆయన విషయంలో విరోధం చేయడం అంటే ఆయన్ని మనుష్యత్వ భావంతో చూడడం, అలాగే ఆయన కంటే ఇంకా గొప్పగా మిగతా దేవుళ్ళని చెప్పడం, అలా చెప్పేస్తుంటారు. ఇప్పుడు చాలామంది ప్రవచనకర్తలు ఏం చేస్తారు, గ్రంథాలు చదవరు, ఎందులో ఉన్నవో చిన్న చిన్న అని తీసుకుని ఏవేవో చెప్పేస్తుంటారు. అలాగా పరమాత్మ కంటే తక్కువగా చెప్పడం అనేది తగదు. అందరికంటే గొప్పవాడు ఆయన, అది మర్చిపోకండి. ఒకవేళ అలా కాకుండా వేరుగా చెప్పారా, అది పరమాత్మ పరస్వరూప విరోధి అవుతుంది. ఆ విరోధం పోవాలా వద్దా? ఏం పోవాలి ఇంతకీ చెప్పండి. ఇప్పటిదాకా మేము చెప్తున్నా అమ్మా. అవును, పరస్వరూప విరోధం అంటే ఏం చెప్పా ఇప్పుడు? నీకు 100 మార్కులు. మిగతా ఎవరిని కూడాను ఆయన కంటే గొప్పగా చెప్పకూడదు. చెప్పచ్చా? చెప్పకూడదు. అది చెప్తే మంచిది కదనమాట. ఆయన గొప్పవాడు కదా, అయితే ఆయన ఏం అనుకోడు, అయ్యో నాకంటే వీళ్ళని గొప్పగా చెప్తున్నారే అనుకుని ఏడ్చే స్వరూపం ఆయనది కాదు. కానీ మిగతా వాళ్ళని గొప్పగా చెప్పి వీడే నన్ను రక్షించేవాడు, వీడే నన్ను అనుగ్రహించేవాడు అనుకుంటాం. భగవద్గీతలో కృష్ణుడు స్పష్టంగా చెప్పాడు కదా, అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం. తక్కువ మేధ జ్ఞానం కలిగిన వాళ్ళు చిన్న చిన్న దేవుళ్ళని పట్టుకుంటారట. అందుకే భక్త రామదాసు గారు ఆయన కూడా దాశరథి శతకంలో చెప్తూ ఉంటారు కదా, చాలామంది ఏం చేస్తుంటారు అంటే తలుకు బిడుకు రాళ్ళని పట్టుకుంటారు. వాళ్ళంతా ఎలాంటి వాళ్ళు? బక్క చిక్కిన దైవాన్ని పట్టుకుంటుంటారు. అలా పట్టుకోకండరా, మంచి దైవాన్ని పట్టుకోండి. అంటే పంచదార ఎంత అందంగా హాయిగా ఉంటుంది, తింటే తీగా ఉంటుంది. అంటే ఈ పంచదార తింటే రోగం వస్తుంది అని పటిక బెల్లం అంటారు. పూర్వకాలంలో చక్కగా పటిక బాగుంటుంది. ఆ పటిక బెల్లం మధురంగా ఉండేదాన్ని వదిలేసి వేపాకులు తిన్నట్టు వాడెవడో, వేము దినజారిన కైవడి అంటాడు ఆయన. ఆ వేపాకులు నవ్వులుతూ ఉండేవాళ్ళలాగా అరే మధురమైన భగవంతుడు ఉండగా ఆయన్ని వదిలేసి ఎందుకు పనికిరాని తళుకు బెడుకు రాళ్ళని పట్టుకుంటారండి. నిజమైన వజ్రం ఆయన. అందుకేనండి కృష్ణుడు కూడా చెప్పాడు, సర్వం వాసుదేవుడే అనే భక్తుడు దొరకడం చాలా కష్టము, అలాంటి వాడు ఉండడు ఈ లోకంలో, చాలా కష్టం అన్నాడండి. వాసుదేవ సర్వమితి స మహాత్మ సుదుర్లభ. ఎంత అందంగా చెప్పాడండి. అంతా వాసుదేవుడే అనుకునేవాట
వాడిని మహాత్ముడు అన్నాడు. ఏమన్నాడు? మహాత్ముడు అన్నాడు. నాకు ఆయనతో పాటు ఈయన కూడా ఉన్నాడంటే వాడు దురాత్ముడు అవుతాడు కదా. అంటే సర్వం నాకు ఆయనే, ఆయన తప్ప నాకు ఇంకోటి లేదు. అది విశ్వాసం కదండి. ఎంత గొప్ప విశ్వాసం అండి. అలాంటి అచంచలమైన నిష్ఠ భగవంతుని మీద ఉంటే అది గొప్పతనం. అలా కాకుండా మిగతా వాళ్ళతో ఆయన్ని కలిపి కట్టేస్తే అది ఏమవుతుంది? పరస్వరూప విరోధి. మనం ఆయన దగ్గరికి వెళ్ళాం. ఎందుకంటే చూస్తాడు, ఓహో వీడు ఎటు వెళ్తున్నాడా, సరే వెళ్ళని, తప్పే ఉంది అని దేవుడు వదిలేస్తాడు. ఎందుకంటే మనం ఏ చిన్న దైవాన్ని చూస్తున్నామో ఆ దైవాన్ని ఎక్కువ ప్రార్థిస్తుంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసండి, వాళ్ళ ద్వారానే ఫలం ఇప్పిస్తాడు కదా. ఇప్పుడు ఎవరైనా ఆయన్ని వదిలేసి ఇంకో దైవాన్ని చేస్తున్నారు అనుకోండి, ఆ దేవతలందరూ కూడా శక్తిని ఇచ్చేవాడు ఆయనే కదా, భగవంతుడే కదా. కానీ దేవుడు ఏమనుకోడండి, ఈ దేవతను పట్టుకున్నారే, సూర్యుని పట్టుకున్నారే, అగ్నిని పట్టుకున్నారే అనుకోడు. వాళ్ళలో కూడా ఆయన ఉన్నాడు కదా, ఉండి వాళ్ళ ద్వారా ఇప్పిస్తాడు. కానీ భగవంతుడు ఒక మాట చెప్పాడు గీతలో, ఏది కావాలన్నా నా దగ్గరికే వచ్చి నన్నే అడిగాడు అనుకోండి, అలాంటి వాడంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళందరినీ ఏమని చెప్పాడు తెలుసండి గీతలో స్వామి? ఏమన్నాడు? వాళ్ళు చాలా గొప్పవాళ్ళని కీర్తించాడు కృష్ణ పరమాత్మ. అన్నీ నన్నే అడిగేవాళ్ళు నలుగురున్నారు, సుకృతః అన్నాడు. ఏమంటారు వాళ్ళని? సుకృతులు అన్నాడు, ఉదారులు అన్నాడు. ఉదారుడు అంటే ఇచ్చేవాడిని అనాలా, తీసుకునేవాడిని అనాలా? ఇప్పుడు మీకు నేను ఇంత ప్రసాదం పెట్టానండి, మీరు ప్రసాదం పెడితే మీరు నన్ను ఏమంటారు? అబ్బా స్వామివారికి ఎంత ఉదారం అండి, నాకు ఇంత ప్రసాదం పెట్టారంటారు. అంటారా అనరా? నేను ఉదారున్నా, తీసుకుని మీరు ఉదారులా? ఇచ్చేవాడా, తీసుకునేవాడా? కానీ కృష్ణుడు తప్పు అలా చెప్పట్లా. ఎవరైతే నా దగ్గరికి వచ్చి అడుగుతారో వాళ్ళు ఉదారులు అన్నాడు కృష్ణుడు. మంచిది కదండి. ఉదారా సర్వ ఏవైతే, వీళ్ళు ఉదారులు అని చెప్పాడు. సుకృతులు అంటున్నాడు. మంచిదే కదా చెప్పండి, ఎంత గొప్ప మాట చెప్పాడండి. మన దగ్గరికి వచ్చి ఎవరన్నా చేయి చేస్తే వాడిని ఏమంటాం? యాచకుడు అంటున్నాం, అడుక్కు తినేవాడు అంటున్నారు. కానీ దేవుడు అలా అంటల్లా, నన్నే వచ్చి అడుగుతున్నారండి. ఎవరికి డబ్బు కావాలన్నా, పోయిన డబ్బు అయినా, కొత్తగా డబ్బు అయినా, లేదు మీ గురించి మీరు తెలుసుకోవాలన్నా, నన్ను తెలుసుకోవాలన్నా, నన్నే ఎవరైతే ఆశ్రయించి అడుగుతారో అలాంటి వాళ్ళందరూ ఉదారులు అన్నాడు కృష్ణుడు. అయితే వీళ్ళల్లో నీకెవరు ఇష్టము అని అడిగితే దేవుడు మళ్ళీ చెప్పాడు, నాకు అందరిలోకి జ్ఞాని అంటే బాగా ఇష్టం అని చెప్పాడు. జ్ఞానీతు ఆత్మైవ మేమతం అన్నాడు. జ్ఞాని అంటే చాలా ఇష్టం అంట. అంటే డబ్బు కావాలనుకునేవాడు, అంటే పోయిన డబ్బు కావాలనుకునేవాడు. పోయిన డబ్బు అంటే కొంతమంది డబ్బులు పోగొట్టుకుని ఉంటారు కదా, అప్పులు చేసో రేసుల్లోనో వాటిల్లోనో వ్యాపారాల్లోనో పెట్టి డబ్బు పోతుంది కదా, ఆ డబ్బు కావాలని ఏడ్చేవాడు ఒకడు. కొంతమంది దగ్గర డబ్బు ఉంటుంది, ఇంకా డబ్బు కావాలని కోరుకుంటుంటాడు వాడు. అందువల్ల పోయిన డబ్బు కావాలనుకునేవాడు ఆర్తుడు, ఆర్తి చేస్తుంటాడు, అరుస్తుంటాడు, దేవుడా ఇవ్వు అని. వాడికి ఆర్తుడని పేరు. రెండోవాడు బాగా డబ్బు కావాలని కోరుకుంటుంటాడు, వాడి పేరు అర్ధార్థి. ఏం పేరు? అర్థం అంటే డబ్బు కదా, అర్ధి అంటే కోరుతున్నాడు. అర్ధార్థి అంటే డబ్బు బాగా కావాలని కోరేవాడు అని అర్థం. వాడికి దేవుడు ఇస్తాడు. మూడోవాడు జ్ఞాని కాదు, మూడోవాడు ఎవరు? కేవలుడు అంటారు. వాడికి ఎంతసేపు తెలుసుకోవాలని కోరుకుంటుందండి. ఏం తెలుసుకోవాలని కోరుకుంటుంది? ఈ శరీరంలో ఉన్నవాడు ఎవడు, వాడి గురించి తెలుసుకోవాలి అంటే వాడి గురించి వాడు తెలుసుకోవాలనుకుంటుంటాడు. వాడికి పేరు జిజ్ఞాసు అని పేరు. ఏం పేరు? జిజ్ఞాసు అంటే తెలుసుకోవాలనే కోరిక కలిగిన వాడు. కానీ వాడు దేవుణ్ణి తెలుసుకోవాలని కోరట్లా. ఎవరిని తెలుసుకోవాలనుకుంటున్నాడు? తనని తాను తెలుసుకోవాలనుకుంటున్నాడు. ఈ బాడీలో ఉన్న నేనెవరు అని వాడు అక్కడే ఆగిపోతున్నాడు. కానీ ఇక్కడే ఆగాల, దేవుడి దాకా వెళ్ళాలా? సరే పోన్లే, వాడిని వాడు తెలుసుకోవాలనుకుంటున్నాడు కదా అని చెప్పి అనుకున్నట్టండి. సరే అనుకున్న తర్వాత నాలుగో వాడు ఉన్నాడు, వాడికి పేరు జ్ఞాని అని పేరు. ఏం పేరు? జ్ఞాని. జ్ఞాని అంటే వాడికి డబ్బు అవసరం లేదు, తనని తాను చూడాలనుకోడు. వాడికి ఎంతసేపు ఎవరు కావాలని కోరుకుంటాడు? పరమాత్మని, ఆయన్ని చూడాలి అని కోరికటాడు. అందుకే అలాంటి వాడిని జ్ఞాని అంట. ఇప్పుడు మీరు చెప్పండి, 4 కొడుకులు మీకుంటే డబ్బు పోగొట్టుకున్నవాడు డబ్బు అడుగుతున్నాడు, అమ్మ ఇల్లు అమ్మేసి డబ్బు ఇవ్వే అని అడుగుతున్నాడు. రెండో వాడేమో, అమ్మ ఉన్న డబ్బు నా దగ్గర ఉంది,
ఇంకా డబ్బు కావాలని అడుగుతున్నాడు. మూడోవాడు ఎంతసేపు అమ్మ నాకు ఆకలేస్తుంది, నాకు పెట్టవే అని వాడు అడుగుతున్నాడు. వాడి గురించి వాడు ఏదో తెలుసుకోవాలని, నాలెడ్జ్ పెంచుకొని వాడు కోరుతూ మిమ్మల్ని ఆశ్రయించి అన్నీ తెలుసుకుంటున్నాడు. నాలుగోవాడు డబ్బు అడగట్లేదు, వాడికి ఏ జ్ఞానం అవసరం లేదు, ఎంతసేపు మీ ఇంటి పని చేసి పెడుతున్నాడు. మీకు అమ్మ నీకు సహాయం చేస్తానే, నీ ఆరోగ్యం జాగ్రత్త, నువ్వు కూర్చోవే, నువ్వు తినవే అని మీకు అన్నీ గోరుముద్దలు పెడుతున్నాడు. వీళ్ళ నలుగురిలో మీకు ఎవరంటే ఇష్టం చెప్పండి కదండి. నాలుగో ఆయన అంటే ఇష్టపడతారా పడరా? ఎంతసేపు వచ్చామ్మా డబ్బులు ఇస్తావా చస్తావా అనేవాడికంటే ఎప్పుడు అమ్మ పనులే చేసి పెడుతూ అమ్మకే అన్నీ చేసి పెట్టేవాడంటే ఇష్టం ఉంటుంది కదండి. వాడికే పేరు జ్ఞాని అని పేరు పెట్టాడు కృష్ణుడు. ఏం పేరు పెట్టాడు? ఈ లోకంలో మనం కూడా ఉన్నాం కదా. ఇప్పుడు ఏ కేటగిరీలో ఉన్నాం మనం ఆలోచించండి, చెప్పండి. జ్ఞానిగా ఉన్నామా, పోనీ జిజ్ఞాసువుగా ఉన్నామా? మొదటి రెండులో అయితే అందరూ ఉంటారు. డబ్బు, ఆరోగ్యము, పెళ్ళిళ్ళు, ఏవో సంథింగ్ ఇవన్నీ కావాలని కోరుకునే వాళ్ళే అందరూ. కనీసం వాడిని వాడు తెలుసుకోవాలని కోరుకునేవాడు లేడు. దేవుడే కావాలనుకునేవాడు అసలే లేడు. ఉంటాడా? అందువల్ల నాయన జాగ్రత్త బాబు, ఆయన తెలుసుకోండి, ఆయన గురించి తెలుసుకొని ఆయన గురించి ఎవడు వెళ్తాడో వాడు చాలా గొప్పవాడు. అందువల్ల పరమాత్మకి జ్ఞాని అంటే చాలా ఇష్టం. అందువల్ల మనందరం జ్ఞానులం కావాలి. అవ్వాలా వద్దా? అలా జ్ఞానులం కావాలంటే మనం ఏం చేయాలి? పరస్వరూపం తెలుసుకోవాలి. ఆ పరస్వరూపం అంటే పరుడంటే సామాన్యుడు కాదు. ఆయనకి నేను దాసుణ్ణి, నేను ఆయనకే దాసుణ్ణి, ఆయన భక్తులకి దాసుణ్ణి, ఆయన గురించి చెప్పే గురువులకి దాసుణ్ణి. అర్థమవుతుందా? ఈ నిష్ఠ మనకి కావాలి. అది లేదనుకోండి, పరమాత్మను అందరితో సమానంగా చెప్తే అదొక దోషం. అందుకే పరస్వరూప విరోధి అని మీకు 7 చెప్పాం. ఇంకా తర్వాత ఇంకోటి ఉంది, అనుష్ఠాన విరోధి అని 8. ఏం పేరు? అనుష్ఠాన విరోధి. 9 అనుష్ఠాన విరోధి. మనందరం అనుష్ఠానం చేస్తుంటాం కదా. అనుష్ఠానం అంటే బూట పెట్టుకోవడం, పూజ చేయటం, స్నానం చేయటం, మంత్రాలతో స్నానం చేస్తుంటారు, నదీ స్నానాలు చేస్తుంటారు, ఇవన్నీ చేస్తుంటాం. చేసేటప్పుడు ఇవన్నీ ఎవరి కోసం చేయాలి? ఇవన్నీ నన్ను రక్షించేవి అని కాకుండా ఇవన్నీ పరమాత్మను రక్షించేవి అని చేయాలి. సరే, ఇలా చేయకుండా చేస్తే అదొక దోషం. ఇది కాసేపు పక్కన పెట్టేస్తే, దేవుడి గుళ్ళోకి వెళ్ళాం, అక్కడ శాత్ మురై అని చేస్తుంటారు, లేదు సేవాకాలం చేస్తుంటారు. వెళ్తే అక్కడ కూర్చోవాలి తప్ప నాకు అర్జెంట్ పని ఉంది అని గబగబా వెళ్ళిపోయి వేరే పని చూసుకోకూడదు. నేను స్నానం చేయాలి, లేదు సంధ్యావనం చేసుకోవాలి అంటే దేవుడు కార్యం అక్కడ మంగళాశాసనం జరుగుతుంటే మంగళాశాసనాన్ని వదిలేసి దానికంటే గొప్పది ఇంకో పని లేనే లేదు. మంగళాశాసనం ఉదయం చేస్తుంటారు కదా, హారతి ఇస్తుంటారు కదా, అది చాలా విశేషం అన్నమాట. దాని పేరు మంగళాశాసనం. ఏమంటారు? దేవుడికి మంగళం కలగాలని కోరుకోవడం. అక్కడికి వెళ్ళారా, మనకి వచ్చినారా పైన నిలబడ్డామంటే చాలు, ఆనందిస్తట పరమాత్మ. ఓ వీడు బాగున్నాడే, ఎదిగాడే, గొప్పవాడయ్యాడే అనుకుంటాట. ఇందాక చెప్పాగా, అమ్మ సేవలో ఉన్నవాళ్ళలాగా. అమ్మకి సేవ జరుగుతున్నప్పుడు ఆ సేవ వదిలేసి నేను గోళీలు ఆడుకోవాలి, సినిమా చూడాలి అని వెళ్ళిపోయాం అనుకోండి, అమ్మ ఏమనుకుంటుంది? చూస్తుంది కదా అమ్మ, వచ్చిన పిల్లల్లో వీళ్ళు లేడే అని అనుకుంటాడు కదా, అయ్యో అని బాధపడతాడు కదా. దేవుడు అలా బాధపడకూడదు. దేవుడు ఆనందిస్తే మనకి మంచి జరుగుతుంది, దేవుడు దుఃఖిస్తే మనకి దుఃఖం కలుగుతుంది. దేవుడు ఎవడి గురించి బాధపడతాడో అనుకున్నాడు అనుకోండి, అది మనకి పాపమై కూర్చుంటుందిరా. మనని చూసి అబ్బా అనుకున్నాడు అనుకోండి, అది మనకి వరం అవుతుంది. అర్థమవుతుందా? అందుకని గమనించండి, భగవంతునికి ఆనందం కలిగే పనులు చేద్దాము. అందుకని మంగళాశాసనం జరిగే సమయంలో అవకాశం ఉంటే ఖచ్చితంగా అక్కడ చేరి ఆ గోష్ఠిలో అన్వయించాలి, దేవుడికి మంగళం పాడాలి. అంతే తప్ప ఆ సమయంలో, ఎందుకంటే కర్మ చేయాలి, కర్మ ఎవరు మానకూడదు. సంధ్యావందనం కూడా మంచిదే, అంటే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి, అది మంచిదే. కానీ దైవారాధన జరిగే సమయంలో, మంగళాశాసనం జరిగే సమయంలో పారిపోకూడదు, వెళ్ళిపోకూడదు. ఎందుకు? కృష్ణుడే చెప్పాడు కదండి. కొంతమంది అడుగుతుంటారు, ఏమంటే కృష్ణుడు ఏం చెప్పాడు? ఈ లోకంలో అనుష్ఠానం అనేది ప్రతివాడు ఆచరించాలి. ఎందుకంటే కర్మ ఎవడు చేయకపోయినా, ఇప్పుడు జ్ఞాని పెద్దవాళ్లే సంయమనం చేయలేదనుకోండి, ఏమంటారు చిన్నవాళ్ళంతా?
ఆయనే చేయట్లేదు మా గురువు గారు, నేను ఎందుకు చేయడం అనుకుంటారు కదా. అందుకని పెద్దవాడు ఎప్పుడు కూడాను కర్మ మానకండి, ఉత్సీదేయు రిమే లోకాహ అంటూ భగవంతుడు కర్మని తాను ఆచరిస్తున్నానని చెప్పాడు. నేను కర్మను ఆచరిస్తున్నాను. అందుకే రాముడు రామాయణం చూసినా లేదు కృష్ణ చరిత్ర మనం చూసినా వాళ్ళు ఎప్పుడు సంధ్యావందనం ఆపలేదండి. 3 కాలాల్లో సూర్యుడికి అర్ఘ్యప్రదానాలు ఇవ్వడం, జపం చేయడం, ఇవన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి, కనపడుతున్నాయి. ఎందుకు అలా చేస్తున్నారు? యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జన సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. కృష్ణుడు గీతలో చెప్పాడు కదా, ఈ లోకంలో పెద్దవాళ్ళు ఏం చేస్తారో దాన్ని అందరూ చూస్తారు. అమ్మ పొడుగు బొట్టు పెట్టిందంటే మనం పెడతాం. అమ్మ అసలు చిన్న బొట్టు పెట్టుకుంటే పిల్ల అసలు బొట్టు పెట్టదు కదండి. అమ్మ అరగంట పూజ చేసిందంటే పిల్లలు చూడండి, మీరు కావాలంటే అరే నేను మడిగా ఉన్నా అక్కడ కూర్చోరా అని చిన్నప్పుడు అమ్మ పూజ చేస్తుంటే మనం కూడా అవతల పక్క కూర్చొని చిన్న రాళ్ళు పెట్టుకుని పిల్లలంతా ఏం చేస్తారు, ఇసుక పెట్టి పూజ చేస్తుంటారు. చేస్తారా చేయరా అంటే అనుకరణ చేస్తుంటారు. అమ్మే డిస్కో డ్యాన్సర్ వేస్తుంది అనుకో, నాన్న అమ్మ వీడు ఇంకా వేస్తాడు కదండి. అందుకని తల్లిదండ్రులను బట్టే పిల్లల యొక్క భావజాలాలన్నీ ఉంటాయి. అందుకని చుట్టూ పరిసరాలు ఎలా ఉంటాయో దాని ప్రభావం కూడా పిల్లల మీద ఉంటుంది. అందుకే పిల్లలు బాగుండాలన్నా, మన ప్రవృత్తి మంచిగా సాగాలన్నా మంచి అనుష్ఠానం కావాలి. ఏం కావాలి? అనుష్ఠానం కావాలి. అందుకని అనుష్ఠానం ఎప్పుడూ మానకూడదు అని చెప్పి గీతలో స్వామి చెప్పాడు కదా. అందుకే నేను సంధ్యావందనానికి వెళ్ళిపోయానండి, అందుకే నేను స్నానానికి వెళ్ళానండి అనకూడదట. దేవుడు ఊరేగింపు జరుగుతుంది, పెద్ద ఊరేగింపు, చాలా శోభాయమానంగా జరుగుతుంది. నేను వెళ్ళి సంధ్యావందనం చేసుకోవాలి లేదా నాకు అర్జెంట్ పని ఉంది అని వెళ్ళిపోకూడదట. కొంత సాగాలి, అందులో కొంత అడుగులు వేయాలి. వేసి మనం అక్కడ చేస్తుంటే మిగతా వాళ్ళకి శ్రద్ధ ఉంటుంది. మనమే వెళ్ళకపోతే మిగతా వాడు కూడా దేవుడు వెళ్ళి వస్తాడు లేరా మనకెందుకురా అనుకుంటారు కదా. అందుకని మనం ముందు ఉండాలి. దేవుని సేవ ఎప్పుడూ వదలకూడదు అని అనుష్ఠాన విరోధి చెప్తున్నారు. ఎందుకంటే ఒకవేళ మనం దేవుడి గుళ్ళో ఉన్నాం, సాయంత్రం చేయాల్సిన సంధ్యావందన సమయం అయింది కాబట్టి పూజ అయిపోయిన తర్వాత వచ్చి చేసుకోవచ్చు, తప్పేం లేదు కదా. ఏదైనా ఉంటే అలా కనుక ఎవరైతే చేస్తారో తత్కర్మ కుర్వతాం పుంసాం తిస్రకోట్యో మహర్షయ, ఆ పని చేయడానికి 3 కోట్ల మంది మహర్షులంతా ఎదురు చూస్తుంటారు. ఎవడైనా దేవుని సేవలో ఉంటే వాడి కార్యాన్ని చేయడం కోసం మేమంతా ఉంటాము అని వాడు చేయాల్సిన విధి విధానాలు ఏవైతే పూజలు ఉన్నాయో అవి వాళ్ళు చేసేస్తారట. ఎంత గొప్పతనం అండి, చాలా గొప్పతనం కదా. అలా భగవంతుడు ఉత్సవంలో కానీ పూజలో కానీ మన నిమగ్నం అయిపోతే మిగతా వాళ్ళు మన కోసం చేస్తుంటారు అని. అలా లేకుండా కనుక దూరం అవుతూ ఉంటే అది అనుష్ఠాన విరోధి అంటారు. అందుకని అలా ఉండకండి. దేవుడికి మంగళాశాసనం జరుగుతుంటే తప్పనిసరి ఉండండి. నేను వెళ్ళొస్తాను నాకు టైం అయిపోతుందని అనుకోకూడదుట. అర్థమవుతుందా? వచ్చాము అంటే ఆ సమయానికి అక్కడ ఉండాలి, ఆ సమయానికి బయటికి పోకూడదు, అక్కడ నిలబడి ఉండాలి. రాలేదనుకోండి మాకేం పర్వాలి, బెంగలేదు. కానీ ఉత్సవంలో ఉన్నప్పుడు మాత్రం మంచి సేవాకాలం జరుగుతుంది శ్రావ్యంగా. నీకు కూడా వచ్చి అర్జెంట్ పని ఉంటే దారి వేరు, ఎక్కడో ఊరు వెళ్ళాలి, అది పెరుమాళ యొక్క సంకల్పం, ఇలా అన్నీ చేసుకుని వెళ్తున్నాం, అమ్మ ఇప్పుడు కూర్చోవాలి కదా అనుకుంటే కాదు కదా. కానీ ఖాళీగా ఉన్నాం, పనేం లేదు, ఏ ఊరు లేదు, కానీ అక్కడ ఉండే కార్యంలో లేకుండా వెళ్ళిపోకూడదు అనమాట. ఇది అనుష్ఠాన విరోధి అని చెప్తున్నారు. ఇక్కడ ఉపన్యాసం చెప్తున్నాం, దేవుడి గురించి మంచి కథ, మంచి విషయాలు చెప్తున్నప్పుడు వచ్చారు మీరే ఇక్కడికి, కానీ అబ్బాయి ఈరోజు ఏం వెళ్తానులే అని కింద కూర్చొని కబుర్లు చెప్తున్నారు. మంచిదేనా అది? అది అనుష్ఠాన విరోధి. దేవుడి దగ్గరకు రావాలి, ఉత్సవం పూజలో పాల్గొనాలి, కళ్యాణంలోనో దేంట్లోనో పాల్గొకుండా ఆ షాప్స్ దగ్గర వాటి దగ్గర తిరుగుతున్నాం, మంచిదా? అదే మంచిది కదన్నమాట. అందువల్ల ఇలా అనుష్ఠాన విరోధి అని 3 విరోధులు ఈరోజు మీకు చెప్పాము. ఒకటి స్వస్వరూప విరోధి, రెండోది పరస్వరూప విరోధి, మూడోది అనుష్ఠాన విరోధి. ఒకసారి మళ్ళీ చెప్పండి. స్వస్వరూప విరోధి, పరస్వరూప విరోధి, అనుష్ఠాన విరోధి. మళ్ళీ ఒకసారి ఒక్క లైన్లో మళ్ళీ అన్నీ చెప్తే జాగ్రత్త వినండి. స్వస్వరూప విరోధి అంటే మన విషయంలో విరోధంగా ఉండేటువంటి, అంటే భగవంతుని పట్ల, ఆచార్యుని పట్ల,
భక్తుల పట్ల కూడా ఏమరపాటు లేకుండా వారు సేవ చేయడంలో జాగ్రత్తగా ఉండాలి, జాగరూకులమై ఉండాలి. సూక్ష్మంగా చెప్తున్నాం మీకు, ఇందాక చెప్పినంత గుర్తుపెట్టుకోండి. 2 పరస్వరూప విరోధి అంటే పరమాత్మని అన్య దేవతలతో సమానంగా చెప్పకండి. ఆయన అందరికంటే గొప్పవాడు, అందరికంటే పెద్దవాడిని తీసుకొచ్చి అందరితో సమానంగా చెప్పడం అనేది ఒక విరోధము అని చెప్పారు. 3వది అనుష్ఠాన విరోధి అంటే దేవునికి జరిగే మంగళాశాసన సమయాలు ఏవైతే ఉన్నాయో ఆ సమయాలకి ఎట్టి పరిస్థితుల్లో తప్పకుండా పాల్గొనండి. అలా ఆ సమయంలో ఒకవేళ ఉంటే ఆ 5-10 నిమిషాలు ఉండి వెళ్ళాలి తప్ప దానికంటే ఇంకా గొప్ప పని ఉందంటూ మిగతా పూజలో ఏవో చిన్న చిన్నవి చేస్తా అని వెళ్ళిపోకండి. అలా చేస్తే అది కూడా మంచిది కాదు. అలాగే అనుష్ఠాన విరోధిలో ముఖ్యంగా ఇంకోటి చెప్తారు, బొట్టు పెట్టుకోవడమైనా, తులసిమాల ధరించడం, అలాగే ఆలయాన్ని ఊడవడం, ఇది చాలా ప్రధానమండి. చాలామంది మీకు శాస్త్రం ఏం చెప్తుంది తెలుసా, ఆలయాన్ని ఊడిస్తే ఎన్ని పరాగాలైతే మట్టి రేణువులు దూరం అవుతాయో అన్ని వేల జన్మల పాపాలు పోతాయటండి. అర్థమైంది? దేవునికి పుష్పకైంకర్యం చేయడం కూడా లక్ష్మీప్రదం. ముగ్గు వేయడం, భగవద్ రామానుజులు చెప్తారు ఇవన్నీ. ఇది చేయలేకపోతే ఇదన్నా చెయ్యి, ఇది చేయలేకపోతే ఇదన్నా చెయ్యి అని చెప్తారు. అంటే మనం దేవుడి అనుగ్రహం పొందడానికి కనీసం ఇదన్నా చేయండి, దేవుడి గుడిలో కాస్త ముగ్గు పెట్టండి, ఊడవండి అని. కానీ మన వాళ్ళంతా ఏమంటారు, అయితే ఇవి చేయండి, చేసేటప్పుడు ఒక్కడే మాత్రం ఉండాలి. అనుష్ఠానం అంటే ఇది కూడా జపం చేయడం, పూజ చేయడం ఎంత ప్రధానమో, ఊడవడం, ఎక్కడ చెత్త ఉన్నా తీసేసి డస్ట్బిన్లో ఉంచడం, ఆలయాన్ని శుభ్రంగా ఉంచడం కూడా ఒక పూజే. కానీ అది చేసేటప్పుడు ఇచ్చేస్తే నా పాపాలన్నీ పోతాయి అంటూ చేయకండి. ఏమండి, ఏమని చేయాలి? దేవుని కార్యమని ప్రేమతో చేయండి తప్ప నాకు ఈ ఫలం వస్తుంది, ఈ ఫలం వస్తుందని చేయకండి. అలా చేస్తే మంచిది కాదు, అది విరోధి అని చెప్తున్నారు. కానీ మీరు ఊడవండి. బయట వాడిని దాంట్లోకి లాగడం కోసం మనం చెప్తాం, ఒరే నాన్న ఇది చేస్తే నీకు మంచిది, నిజంగా మంచి జరుగుతుంది. కానీ ఆ మంచి జరగేదాని గురించి మీరు ఆలోచించకండి. కర్మ చేయడమే మన వంతు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. కదండి, ఫలం మీద సంఘం ఉండకూడదు. నాకు ఇది వస్తుంది కనుక నేను ఈ పని చేస్తా అని చేయకూడదు. చేస్తే అది దోషమే అని మనకి అనుష్ఠాన విరోధి గురించి కూడా చెప్పారు. అలాంటి విరోధుల గురించి మనం తెలుసుకుంటూ మన విరోధులన్నిటినీ పరిహరించుకుంటూ ముందుకు వెళ్దాం. ఓం అస్మద్గురుభ్యో నమః. విశిష్టాద్వైత సిద్ధాంత ప్రచారైక విహారిణి శ్రీమన్నారాయణాచార్య స్వామినే నిత్యమంగళం. యావత్ ప్రపంచ సంపూజ్య చరణాయ మహాత్మనే శ్రీమన్నారాయణాచార్యేతి రాజాయ మంగళం. శేషో వా సంజ్ఞనాథో వా శ్రీపతిర్వేది సాత్వికై వితరక్యాయ మహాప్రాజ్ఞైర్భాష్యకారాయ మంగళం. స్థూలామూలావతీర్ణాయ తోషితాఖిలసూరయే సౌమ్యజామాతృమునయే శేషాం సాయాస్తు మంగళం. మంగళాశాసనపరైర్మదాచార్యపురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.